నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో కరెంటు ఉన్న ప్రతి ఇంటికి సంబంధించింది. ఒక వ్యక్తి తన ఊర్లో ట్రాన్స్ఫారం కాలిపోయిందని విద్యుత్ అధికారులకు గత కొన్ని రోజులుగా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఆ వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్కు కంప్లైంట్ ఇస్తానని చెప్పడంతో అతని యొక్క సమస్యను 24 గంటల్లో తీర్చాడు. ఇంకో వ్యక్తి కరెంటు మీటర్ను తన పేరు మీదుగా మార్చాలని కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా తన పని జరగలేదు. ఆ వ్యక్తి ఒక టోల్ ఫ్రీ నెంబర్కు కంప్లైంట్ ఇస్తానని చెప్పడంతో అతని యొక్క పని 7 రోజుల్లో పరిష్కారమైంది. ఇంతకీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? టోల్ ఫ్రీ నెంబర్ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కరోజు కరెంటు బిల్లు కట్టడం లేట్ అయితే వెంటనే ఫైన్ వేస్తారు. కానీ గంటల కొద్దీ పవర్ కట్ అయినా, లో వోల్టేజ్ వల్ల మనం ఇబ్బంది పడినా, ట్రాన్స్ఫారం కాలిపోయినా, రోజుల తరబడి కరెంటు రాకపోతే అది కరెంటు ఉద్యోగుల తప్పు కాదా? మరి వాళ్ళు తప్పు చేస్తే మనకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదు? అసలు చట్టం ఏమంటోంది? నష్టపరిహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని చాలా సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్. మన దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారము నిర్ణయించిన సమయంలో సేవలు అందించాలి. అలా సేవలు అందించకపోతే రెగ్యులేషన్ నంబర్ 9 ఆఫ్ 2013 ప్రకారము విద్యుత్ సంస్థల నుంచి పరిహారం పొందే హక్కు ఉంది. ఈ రూల్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం కరెంటు బిల్లు కట్టడం లేట్ అయితే ఫైన్ కడతాం. మరి కరెంటు వారు కూడా వారి సేవలలో లోపం చేస్తే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ఇంకో షాకింగ్ విషయం ఏమిటి అంటే, కరెంట్ ఆఫీస్ వారు ప్రతి సంవత్సరము 10 లక్షల రూపాయలు వినియోగదారుల కరెంటు బిల్లులో జమ చేస్తున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ నుంచి విద్యుత్ కనెక్షన్ బదిలీ వరకు మొత్తం 13 కేటగిరీల్లో 31 రకాల సేవలకు టైం లిమిట్ ఉంది. ఈ టైం లిమిట్ లోపల పని పూర్తి చేయకపోతే ప్రతిరోజు 100 రూపాయల నుంచి 500 వరకు నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది. కరెంట్ ఆఫీస్ వారు డ్యూటీని సక్రమంగా చేయకపోతే రోజుకు 100 నుంచి 500 వరకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇది సాధారణ వార్త కాదు. విద్యుత్ సేవల్లో ఆలస్యం జరిగితే వినియోగదారులకు ఎంత పరిహారం ఇవ్వాలి అనేది ఈ అధికారిక వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కంప్లైంట్ అంటే మీ ఇంటికి మాత్రమే కరెంటు లేకపోవడము, మీ మీటర్ దగ్గర ఫ్యూజు పోవడము, ట్రాన్స్ఫారం ఫ్యూజ్ ఆఫ్ అవ్వడము, ఓవర్ హెడ్ వల్ల ఫ్యూజు ట్రిప్ అవ్వడము. వీటికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చిన తరువాత పట్టణాల్లో అయితే 4 గంటలు, గ్రామాల్లో అయితే 12 గంటల్లో సమస్యను పరిష్కరించాలి. లేట్ అయితే రోజుకు 100 రూపాయల వరకు నష్టపరిహారాన్ని పొందవచ్చు. ఓవర్ హెడ్ లైన్ కంప్లైంట్ అంటే విద్యుత్ తీగ తెగిపోవడము, వైర్లు ఒకదానికొకటి తగలడము, చిన్న చిన్న నిప్పు రవ్వలు రావడము, పోల్స్ వంగిపోవడము, చెట్టు కొమ్మలకు వైర్లు తగడము, గాలి వర్షం వల్ల కరెంటు పోవడము. వీటికి సంబంధించిన కంప్లైంట్ వస్తే పట్టణాల్లో అయితే 6 గంటల్లో, గ్రామాల్లో అయితే 24 గంటల్లో రిపేర్ చేయాలి. లేట్ అయితే 100 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పట్టణాల్లో అయితే 24 గంటలు, గ్రామాల్లో అయితే 48 గంటల లోపల మార్చాలి. లేట్ అయితే రోజుకు 200 రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలి. విద్యుత్ అంతరాయము పట్టణాలు మరియు గ్రామ ప్రాంతాల్లో అయితే 12 గంటలకు మించకూడదు. మించితే నష్టపరిహారం 200 రూపాయలు జరిమానా. మీటర్ల మార్పు చేయవలసి వస్తే వారం రోజులు లోపల చేయాలి. ఒకవేళ గడువు దాటితే 100 రూపాయల జరిమానా. బిల్లు చెల్లించని కారణంగా కనెక్షన్ కట్ చేశారు అనుకుందాం. తర్వాత బిల్లు కట్టి కనెక్షన్ ఇవ్వడానికి అప్లై చేసుకున్న తర్వాత పట్టణాల్లో అయితే 4 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల సమయం లోపల పూర్తి చేయాలి. లేకపోతే 100 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అయితే విపత్తులు, తుఫాన్లు, గ్రిడ్ వైఫల్యం వంటి సమయాల్లో ఈ లోపాలకు పరిహారం వర్తించదు.
మీరు కొత్త ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం అప్లై చేస్తే 3 పని దినాల లోపల ప్రాసెస్ పూర్తి చేయాలి. అంటే ఈరోజు అప్లై చేస్తే ఆదివారాలు, సెలవు దినాలు, పండుగ దినాలు ఇవి మినహాయించుకొని ఈ 3 రోజులు వర్కింగ్ డేస్ లోపల పూర్తి చేయాలి. అలా చేయకపోతే ప్రతిరోజు 100 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. చాలామందికి ఈ విషయం తెలియదు ఫ్రెండ్స్. కరెంట్ కనెక్షన్ యజమాని పేరు మార్చడం, ఇందుకోసం 7 రోజుల లోపల పూర్తి చేయాలి. ఎల్టీ నుంచి హెచ్టీ కనెక్షన్కు మార్పు. ఎల్టీ అంటే లో టెన్షన్, అంటే తక్కువ వోల్టేజ్తో వచ్చే విద్యుత్ కనెక్షన్ అన్నమాట. ఉదాహరణకు ఇల్లు, చిన్న షాపులు, చిన్న ఆఫీసులు, చిన్న వ్యాపారులకు ఇచ్చే కరెంట్ కనెక్షన్. హెచ్టీ కనెక్షన్ అంటే హై టెన్షన్, అంటే ఎక్కువ వోల్టేజ్తో వచ్చే విద్యుత్ కనెక్షన్. ఉదాహరణకు పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మాల్స్, హాస్పిటల్స్, పెద్ద కమర్షియల్ బిల్డింగులకు ఇచ్చే కనెక్షన్. ఎల్టీ నుంచి హెచ్టీ కనెక్షన్కు మార్చాలంటే 2 నెలల్లో ప్రాసెస్ కంప్లీట్ కావాలి. అలా చేయకుండా ఆలస్యం చేస్తే 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలి. 1912 కాల్ సెంటర్ గురించి తెలుసుకుందాం. మనము ఇంతకు మునుపు వీడియోలో చూసిన అన్ని కరెంటు సమస్యలకు సాధారణంగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, లేదా మనకు జూనియర్ లైన్మెన్ సెల్ నెంబర్ తెలిస్తే ఆయనకు ఫోన్ చేస్తాం. ఆయన నాకు కుదరదు, మా వాడొస్తాడు, ఆ పని చేస్తాడు, వానికి అంతో ఇంతో ఇవ్వు అంటాడు. ఆ ఇచ్చిన వ్యక్తి మన దగ్గర నుంచి 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అడగవచ్చు. డబ్బు ఇవ్వకపోతే ఇంకొకసారి పిలిస్తే రాడేమో అని మనం డబ్బులు ఇస్తాం. కానీ ఈ సమస్యను మనం రూపాయి ఇవ్వకుండా పరిష్కరించుకోవచ్చు. అదెలా అంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా 1912కి కాల్ చేసి చూడండి. సమస్య పరిష్కారం ఆలస్యం అయితే ఆ ఉద్యోగుల జీతం నుంచి మనకు పరిహారం అంటే డబ్బులు వస్తాయి. అసలు 1912 అంటే ఏమిటి అంటే ఇది విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్. ఇక్కడ కరెంటు సమస్యలకు సంబంధించి అన్ని కంప్లైంట్లను ఇక్కడ నమోదు చేస్తారు. 1912కు కాల్ చేస్తే స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ను అమలు చేస్తారు. అసలు స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఏమిటి అంటే విద్యుత్ శాఖ ప్రజల సమస్యలను ఎంత టైం లోపల పరిష్కరించాలి అనే అధికారిక టైం లిమిట్ని స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటారు. 1912కు ఫోన్ చేస్తే ఎందుకు త్వరగా స్పందిస్తారు అంటే మీరు 1912కు కంప్లైంట్ ఇస్తే అది కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది మరియు దానికి కంప్లైంట్ నెంబర్ వస్తుంది. కంప్లైంట్ నెంబర్ వచ్చినప్పటి నుంచి టైం కౌంట్ మొదలవుతుంది. అధికారులు ఆలస్యం చేస్తే అది కంప్యూటర్లో కనిపిస్తుంది. కంప్లైంట్ పరిష్కరించడంలో ఆలస్యం అవుతే బాధ్యులైన ఉద్యోగుల జీతం నుంచి అమౌంట్ కట్ చేసి ఆ మొత్తాన్ని వచ్చే నెలలో వినియోగదారుని యొక్క కరెంటు బిల్లులో జమ చేస్తారు. ఫ్రెండ్స్, మనము టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినప్పుడు అక్కడ ఆప్షన్ వచ్చేసి మీది ఎల్టీ కనెక్షనా, హెచ్టీ కనెక్షనా అని అడుగుతుంది. అందుకే మీకు ఇంతకుముందు నేను ఎల్టీ కనెక్షన్ గురించి, హెచ్టీ కనెక్షన్ గురించి వివరించడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.